ఈరోజు ఈ ఆత్మీయ సభ నేను రామనారాయణని కోరుకోవడం కూడా మా ఇద్దరిని మీ అందరూ గెలిపిస్తేనే ఈరోజు ఇక్కడి వరకు వచ్చాం. మీ అందరూ ఓట్లేసే ఈరోజు మా ఇద్దరిని గెలిపించి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఈరోజు మంత్రివర్యులు కావడం మీ అదృష్టం. ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తి, ఇప్పుడే మీరందరూ విన్నారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అనుభవమే ఈరోజు మన ముఖ్యమంత్రులకి అనుభవంతోనే నడిపిస్తున్నాడు, ఖజానా ఖాళీ అయినా. అట్లే నేను రామనారాయణని కూడా మీ కాన్స్టిట్యువెన్సీకి అదృష్టం అంటుండా. ఆయన పరిధిలో ఏ కాన్స్టిట్యువెన్సీలో కూడా నాకు తెలిసి ఇప్పుడు వింటుంటే ఈ మాత్రం నిధులు తీసుకురావడం, ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి, చదువు తీసుకోండి, రోడ్లు తీసుకోండి, పంచాయతీరాజ్ సైడ్ నుంచి తీసుకోండి, ఏదైనా కానీ నిధులు తేవడం, డెవలప్మెంట్ అనేది చాలా అవసరం ఈరోజు. అటువంటి కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోవడం మీ అందరి అదృష్టం. ఆ అనుభవమే ఈరోజు ఈ అసెంబ్లీని అభివృద్ధి చేయగలుగుతున్నాడు. నేను మీకు ఒకటే చెప్పేది, ఇప్పుడే చెప్పినట్టు రైల్వే శాఖ మంత్రి దగ్గరికి మన ముఖ్యమంత్రులే వచ్చి దాదాపు 1 గంట కూర్చున్నారు. ఆ గంటలో దాదాపు ఈ నడిగుడు కాళహస్తి రైల్వే లైన్ గురించి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, ల్యాండ్ అక్విజిషన్ కూడా వాళ్ళని పెట్టుకోమని కోరుకున్నాడు. దాదాపు అరగంట సేపు ఈ లైన్ గురించే అతను కూడా ఆలోచిస్తాము, చెప్తాము అన్నట్లు ఆ రోజు ఆన్సర్ అయితే పాజిటివ్గా ఇవ్వలేదు. కానీ ఖచ్చితంగా దాన్ని వెనకబడి అది ఎట్లయినా సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్స్ తీసుకొచ్చి ఈ లైను ల్యాండ్ అక్విజిషన్కి చేయాలనే ఉద్దేశమే మన చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రులు. మన శక్తి కొద్ది మనం ప్రయత్నం చేద్దాం. ఆయన స్థాయిలో ఉన్నవి ఆయన శక్తి కొద్ది ఆయన కూడా ఈ ప్రాంతానికి మేలు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి వారిని కోరుకుంటూ, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని మళ్ళీ మీకు మహజర్ రూపంలో మన ఆత్మకూరు నియోజకవర్గాన్ని నేను మీకు చేరుస్తాను. తప్పకుండా వాటిని మీరు మంచి సుహృద్భావ వాతావరణంలో వాటిని పరిశీలించి సహాయం చేయండి. నేను నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి మన నారా లోకేష్ గారు, హెచ్ఆర్డి మినిస్టర్ గారు మాట్లాడేటప్పుడు వారికి ఒక కార్యక్రమాన్ని చెప్పాను. అయ్యా, సంఘం ఐటీఐ ఉంది, భవనాలు లేవు. ఇది 10-12 సంవత్సరాల క్రితం నేను మొదలుపెట్టిన ఐటీఐ. అది సంఘంలో పెడితే భవనాలు లేక తీసుకొచ్చి ఆత్మకూరులో పెట్టారు. సంఘం అభివృద్ధి చెందాలి అంటే ఈ ఐటీ అక్కడికి వెళ్ళాలి. దానికి నిధులు ఉండవు కాబట్టి వేరేటువంటి డోనార్లు ముందుకు వచ్చారు, వాళ్ళు భవనాలు ఇస్తారు అని అంటే, నిన్ననే ల్యాంకో కంపెనీకి సంబంధించిన మన ప్రాంతం వాళ్ళు లగడపాటి రాజగోపాల్ గారు వారి సంస్థకు సంబంధించినటువంటి దాదాపు 8-9 కోట్ల రూపాయల భవనాల్ని సంఘం గ్రామంలో మనకి ఇవ్వడానికి ఒప్పుకొని నిన్న లెటర్ ఇచ్చారు. మన లోకేష్ గారికి పంపించాం. వెంటనే సెక్రటరీ గారికి ఇచ్చి దీని మీద ఆర్డర్ ఇవ్వండి, వాళ్ళు కోరిన పేరు పెడదాం. వాళ్ళు ఏ పేరు అయితే కోరుతారో ఆ పేరుతో ప్రభుత్వ ఐటీఐని ఆ కొత్త భవనాల్లో రేపు జూలై నుంచి ప్రారంభమయ్యేటువంటి ఐటీఐ కాలేజ్ సంఘంలోనే జరపడం జరుగుతుందని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇటీవలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించాం. ఇంకా మనం 3 క్లాసులే మొదలుపెట్టాం. ముఖ్యమంత్రి గారికి చెప్తే హై స్కూల్ ఏంటి, బీసీ రెసిడెన్షియల్ స్కూల్ని బాలికల దాన్ని జూనియర్ కాలేజీ కూడా అప్గ్రేడ్ చేయండి అని ఆయన ఆదేశాలు ఇచ్చాడు. ముఖ్యమంత్రి గారిని అడిగి ఒక్కొక్కటి సాధించుకుంటున్నాం. ఆరోగ్య శాఖ మంత్రి గారిని అడిగాం, 100 పడకల ఆసుపత్రి, జిల్లా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని ఇక్కడికి తీసుకొచ్చాను నేను ఉన్నప్పుడే. తర్వాత ఒక్క పడక వేసినటువంటి పరిస్థితి లేదు, ఒక్క భవనం కట్టిన పరిస్థితి లేదు. మళ్ళీ తిరిగి 10 సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడు ఆలోచన చేస్తే దీన్ని 150, రాబోయే సంవత్సరంలో 200 పడకల ఆసుపత్రికి పెంచడానికి అనుమతులు ఇవ్వండి అని అంటే, బహుశా ఈ మాసమో వచ్చే మాసమో ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా వస్తారు. ఆ రోజు మన పార్లమెంట్ సభ్యులు కూడా ఉంటారు ఇక్కడే. ఆసుపత్రి జిల్లా
కేంద్ర ఆసుపత్రిగా నామకరణం చేసి దానికి మొదటి సంవత్సరం 50 పడకలు అదనంగా ఇవ్వడానికి అనుమతులు ఇస్తానని చెప్పి వారు హామీ పొందాం. త్వరలోనే ఆ ఆసుపత్రిని 150 పడకలు, ఆ తర్వాత 200 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి ఏర్పాట్లు చేస్తున్నానని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఏమైనా పని జరిగిందా 5 సంవత్సరాల కాలంలో? దక్షిణ కాలువ కానీ, లేక ఈరోజు ఇప్పుడే చెప్పారు ఐటీఐ గురించి, లేకపోతే పాలిటెక్నిక్ గురించి, లేకపోతే ఈ నియోజకవర్గంలో ఏదైనా విద్యపరంగా వైద్యపరంగా ఏదైనా చేసిన పరిస్థితులు ఉన్నాయా? అందుకే ప్రజలు మనల్ని ఆశీర్వదించారు. 5 సంవత్సరాలు ముందు వాళ్ళని 151 సీటుతో ఆశీర్వదిస్తే దానికి రెట్టింపు 164 సీట్లతో ఈరోజు కూటమి పార్టీలను ఆశీర్వదించి మనకు అవకాశం ఇచ్చారు. తప్పకుండా ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధే కాదు, వారికి భగవంతుడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి పెద్దలు, ఈ రాష్ట్రంలో అనేక మంది దేవాదాయ శాఖ మంత్రులు పనిచేశారు. కానీ 10 నెలల కాలంలో దేవాదాయ శాఖలో తనకంటూ తనదైన శైలితో ఒక ముద్ర వేసుకున్నటువంటి మన మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు రాష్ట్రంలో జిల్లాలో దేవాలయాల పునరుద్ధరణకి, సాంప్రదాయాల పునరుద్ధరణకి కూటమి ప్రభుత్వ పెద్దల సూచన మేరకు గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఆ శాఖ భ్రష్టు పట్టిపోయిందో దాన్ని చక్కదిద్దేందుకు వారు చేస్తున్నటువంటి కృషికి ఈరోజు రాష్ట్రం అంతా అభినందిస్తున్నారు. అదేవిధంగా కూటమి ఏ విధంగా పార్టీల మధ్యన సర్దుబాటు ఉండాలి, ఏ విధంగా అందరం కలిసి ఐక్యంగా పైన వారు ఏ విధంగా ఉండారో కింద కూడా అదే విధంగా ఉండాలనేటువంటిది అనేక సందర్భాల్లో రాష్ట్ర పార్టీ సమావేశాల్లో మేము మంత్రులు అందరూ కలిసి సమన్వయ సమావేశాల్లో కానీ రామనారాయణ రెడ్డి గారే ప్రతిపాదించి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ వారికి ఏ విధంగా కలిసి మనం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ముందుకు వెళ్ళాలనేటువంటి సలహాలు సూచనలు కూడా వారు చేయడం జరిగింది. తప్పకుండా ఆత్మకూరు నియోజకవర్గంలో, ఎందుకంటే వారే ముందు మాకు జిల్లా రాష్ట్ర స్థాయిలో మన మధ్యన ఏ విధంగా ఒక సౌద్భావ వాతావరణంలో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన, సూచనలు, సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా చక్కగా కూటమి ఒక సమన్వయంతో ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ సమావేశానికి, ఈ కార్యక్రమాలకి నన్ను ఆహ్వానించి అవకాశం కల్పించినటువంటి పెద్దలు రామనారాయణ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.